ఏపీలో డ్రగ్స్ కు చోటు లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. డ్రగ్ ట్రాఫికింగ్ పై జీరో టాలరెన్స్ విధానంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. ప్రతి కుటుంబానికి సురక్షిత భవిష్యత్తు అందించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. డ్రగ్స్ వద్దు బ్రో ప్రచారానికి ప్రజలంతా సహకరించాలని పిలుపునిస్తూ డ్రగ్స్ వద్దు బ్రో హ్యాష్-ట్యాగ్ కు తన పోస్టును సీఎం చంద్రబాబు ట్యాగ్ చేశారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా సందేశం ఇచ్చారు. డ్రగ్స్పై పోరాటం అంటే యువత భవిష్యత్తును కాపాడటమేనని అన్నారు. ఏపీలో డ్రగ్ ట్రాఫికింగ్పై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. డ్రగ్స్ అక్రమ రవాణాదారులను చట్టం ముందు నిలబెడతామన్నారు. డ్రగ్స్ మహమ్మారి బారిన పడ్డ వారికి అన్ని విధాల సహాయం అందించి సాధారణ జీవితంలోకి తీసుకొస్తామన్నారు. గౌరవప్రదమైన పునరావాసం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల్ని ఆదేశించారు. ప్రజారోగ్య పరిరక్షణను ప్రతి గ్రామ పంచాయతీ అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలన్నారు. క్రమం తప్పకుండా అన్ని పంచాయతీల్లోనూ బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ బిళ్లలు తగిన మోతాదులో అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణ, త్రాగునీటి భద్రత, దోమల నియంత్రణ చర్యలపై అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్చించారు. వర్షాకాలంలో ముఖ్యంగా మురుగునీరు ఎక్కడా నిల్వ ఉండకుండా తగిన చర్యలు తీసుకోవడం ద్వారా దోమల వ్యాప్తిని కట్టడి చేయగలుగుతామన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణ, రోజువారీ చెత్త సేకరణ శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలని, ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా అవగాహన కల్పించాలని సూచించారు. ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో క్రమం తప్పకుండా ఫాగింగ్ నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి శుక్రవారం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి మురుగునీటి నిల్వలను తొలగించే ఏర్పాటు చేయాలన్నారు. సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులు, మైక్ అనౌన్స్మెంట్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకిచ్చే తాగునీటి నాణ్యత, పారిశుద్ధ్య నిర్వహణపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలన్నారు. తాగునీటి సరఫరా వ్యవస్థపై పర్యవేక్షణ ఉండాలని, పైప్ లైన్లలో లీకేజీలు లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రజారోగ్య పరిరక్షణలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. వచ్చే 2047 నాటికి మాదక ద్రవ్య రహిత భారత్ సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ప్రత్యేక రోడ్డు మ్యాప్ను రూపొందించుకోవడంతో పాటు కమ్యూనిటీ పోలీసింగ్ను మరింత పెంపొందించుకోవాలని రాష్ట్రాలకు స్పష్టం చేశారు. అదేవిధంగా మాదక ద్రవ్యాల సేవనం, సరఫరా, విక్రయాల వల్ల కలిగే అనర్థాల గురించి ప్రజల్లో విస్తృత అవగాహన కలిగించాలని చెప్పారు. ఢిల్లీ నుండి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, పోలీసు ఉన్నతాధికారులు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తదితర విభాగాల అధికారులతో నార్కో కోఆర్డినేషన్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు 2047 నాటికి డ్రగ్స్ రహిత భారత్ సాధనే లక్ష్యంగా పనిచేయాలని, ఇందుకు సాంకేతికత సాయంతో పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు. ముఖ్యంగా మాదక ద్రవ్యాలు సరఫరా, విక్రయం చేసే వారిపై కఠినంగా మరియు జీరో టాలరెన్స్గా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన హాట్స్పాట్లను గుర్తించి కట్టుదిట్టమైన నిఘా ఉంచి కింగ్ పిన్లను పెట్టుకోవడంతో పాటు వారికి సకాలంలో శిక్ష పడేలా చూడాలన్నారు. విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ వీడియో సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ, ఏపీలో ఈగిల్ పోలీసు విభాగం ప్రత్యేక రాష్ట్ర స్థాయి మాదక ద్రవ్య వ్యతిరేక దళం సమర్థవంతంగా పనిచేస్తోందని చెప్పారు. ఒకప్పుడు ఆంధ్ర, ఒడిశా సరిహద్దు గంజాయి ప్రాంతంగా పేరు పొందిన ఆంధ్రప్రదేశ్ నేడు మాదక ద్రవ్యాల నియంత్రణ అమలులో జాతీయ స్థాయిలో ఒక ఆదర్శప్రాయమైన ప్రమాణంగా నిలిచిందని అన్నారు. రైల్వే నెట్వర్క్ ద్వారా రాష్ట్రాల మధ్య జరిగే మాదక ద్రవ్యాల రవాణాను అడ్డుకోవడానికి ప్రతి జిల్లాలో వారానికి 3 సార్లు స్థానిక పోలీసులు, జీఆర్పీ, ఆర్పీఎఫ్, ఈగిల్ మరియు సునక దళాలను సంయుక్తంగా మోహరించి పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించడం జరుగుతోందని వివరించారు. ఈగిల్ మంగళగిరిలోని ప్రధాన కార్యాలయంలో ఒక ప్రత్యేకమైన సురక్షితమైన డేటా సెంటర్ను నిర్వహించడంతో పాటు రాష్ట్ర మాదక ద్రవ్యాల నిరోధక వ్యవస్థకు కేంద్రీకృత నిఘా కేంద్రంగా పనిచేస్తోందని తెలిపారు. ఈ వీడియో సమావేశంలో ఈగిల్ చీఫ్ ఐజీపీ ఆకే రవికృష్ణ, ఈగిల్ ఎస్పీ ఆపరేషన్స్ కెఎం మహేశ్వరరాజు, విశాఖపట్నం ఎన్సీబీ ఎస్పీ జేడి పంకజ్, ఎన్సీబీ డీఎస్పీ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో అత్యంత శక్తివంతమైన మానవ వనరులైన యువశక్తి భగ్నం కాకుండా రాబోయే తరాల అభివృద్ధికి వారిని ఒక పెట్టుబడిగా ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర హోంశాఖ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు.
గంజాయి లేదా డ్రగ్స్ రవాణా చేసినా, దగ్గర పెట్టుకున్నా, వినియోగించినా ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కఠినమైన చర్యలు ఉంటాయన్నారు. పట్టుబడితే కనీసం 6 నెలల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. విజయవాడ కమిషనరేట్ పరిధిలో ప్రతి మూలలోనూ సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ల నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడైనా గంజాయి లేదా డ్రగ్స్ అమ్మకాలు, రవాణా జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే 1972 నెంబర్కు డయల్ చేసి సమాచారం అందించాలని హోంమంత్రి పిలుపునిచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్, ట్రాన్స్జెండర్ అండ్ సీనియర్ సిటిజన్స్ శాఖ, ఈగల్ సంయుక్త ఆధ్వర్యంలో నషాముక్త భారత్ అభియాన్లో భాగంగా అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాదక ద్రవ్యాల జోలికి ఎవరూ పోకూడదనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ యాంటీ నార్కోటిక్ క్యాంపెయిన్ను నిర్వహిస్తున్నాయని తెలిపారు. నేటి తరం పిల్లలు ఎంతో ఫాస్ట్గా, క్లారిటీగా ఉంటున్నప్పటికీ చిన్న అవగాహన లోపం వల్ల డ్రగ్స్ బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దన్ క్యూర్, నివారణే మేలు అన్నట్లుగా యువత వీటి జోలికి వెళ్లకుండా ముందే కాపాడుకోవటం ముఖ్యమని చెప్పారు. కేవలం స్నేహితుల ఒత్తిడి వల్లే 60-70% మంది వీటికి బానిసలవుతున్నారని, ఇలాంటి అలవాట్లు చేసే స్నేహితులు శత్రువులతో సమానమని హెచ్చరించారు. ఎన్నో కష్టాలకు వచ్చి తమ స్థాయికి మించి పిల్లలను హాస్టల్స్లో ఉంచి చదివిస్తున్న తల్లిదండ్రుల ఆశలను యువత అపహాస్యం చేయవద్దని కోరారు. ఒకసారి గంజాయికి బానిసైతే జైలు పాలవటం ఖాయమని, ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులు కూడా ఇలాంటి పిల్లలకు బెయిల్ ఇప్పించడానికి ముందుకు రావడం లేదని గుర్తు చేశారు. అనంతరం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ సూర్యకుమారి మాట్లాడుతూ ధూమపానం, మద్యపానం కంటే డ్రగ్స్ అత్యంత ప్రమాదకరమైనదన్నారు. ప్రస్తుతం దక్షిణాదిలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ దుర్వినియోగం పెరగడం ఆందోళనకరమైన విషయమన్నారు. గతంలో డ్రగ్స్ బారిన పడేవారి సగటు వయసు 25 ఏళ్లుండగా అది క్రమంగా 20 నుండి 18 ఏళ్లకు, అంతకంటే తక్కువకు పడిపోవటం యువత భవిష్యత్తుకు పెద్ద ఉపద్రవంగా భావించవచ్చన్నారు. మీ తాలూకా శక్తి సామర్థ్యాన్ని మీరు ఎంత జాగ్రత్తగా వినియోగించుకుంటే ఇలాంటి పొజిషన్లోకి వచ్చి నుంచొని, ఇలాంటి పొజిషన్లోకి వచ్చి సేవ చేసే అవకాశాలు వస్తాయో మీరందరూ ఆలోచన చేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది నాకు తెలిసి వ్యవసాయ ఆధారిత కుటుంబాల వాళ్ళు చాలామంది ఉంటారు. మ్యాక్సిమం చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని తల్లిదండ్రులు పెంచుకొని పోషించుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఈరోజు మిమ్మల్ని అందరినీ హాస్టల్కి పంపించాలంటే ప్రతి తల్లికి పెయినే. అక్కడికి వెళ్ళి నా కొడుకు సరిగా తింటాడో లేదో తెలియదు, నా కూతురు సరిగా తింటుందో లేదో తెలియదు అని. ఇందాక మేడం ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్ అడిగారు, అమ్మా నాన్నలకి కామన్గా ఉన్న ఒక వర్డ్ ఏంటి అని. నువ్వు ఫోన్ చేసి చేయగానే బాగా చదువుతున్నావా అని అడగదు అమ్మ, తిన్నావా అని అడుగుతుంది. నాన్న అడుగుతాడు బాగా చదువుకున్నావా లేదా అని. అంటే ఒక తల్లి తండ్రి కానీ పిల్లోడు ఆరోగ్యంగా ఉండాలి, తర్వాత బాగా చదువుకోవాలి, మంచి భవిష్యత్తులోకి రావాలి, వాళ్ళేవి రేపు పొద్దున మీరు ఏదో చూసేస్తారని ఆశించి ఇప్పటి నుంచి మిమ్మల్ని నేను చదివించరు. కానీ మా బతుకుల్లో నా బిడ్డల బతుకులు ఉండకూడదు అని ఒకే ఒక ఆశతో మిమ్మల్ని అందరినీ కూడా వాళ్ళ స్థాయికి మించి కూడా మిమ్మల్ని అందరినీ కూడా పంపిస్తారు. చైతన్యం దీని ద్వారా జీరో కల్టివేషన్ని అచీవ్ చేయటము, అలాగే ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ ద్వారా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఈ మారక ద్రవ్యాలకు అందుబాటులో లేకుండా, దాని చుట్టుపక్కల ఎక్కడ కూడా టొబాకో ఉత్పత్తులు కానీ అదర్ ఉత్పత్తులు కానీ ఏవి కూడా అందుబాటులో లేకుండా క్యాంపస్లన్నీ కూడా సేఫ్ చేయడం జరిగింది. అలా వాటితో పాటు అవేర్నెస్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మీరు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చూసినట్టయితే ఆల్మోస్ట్ మోర్ దాన్ 40,000 ఈగల్ క్లబ్స్ని మేము ఆపరేట్ చేయడం జరుగుతుంది. ప్రతి కాలేజీలో ఈగల్ క్లబ్స్ ఉన్నాయి. వారు కూడా వారి కాలేజీలో ఉన్న పరిస్థితులను గమనిస్తూ ఉంటారు. వారికి కావాల్సిన సహాయ సహకారాలని ఈగల ద్వారా తీసుకుంటూ ఉంటారు. ఏదైనా సమాచారం కావాలంటే, ఏదైనా అసిస్టెన్స్ కావాలంటే, ఎక్కడైనా ఈగల్ ఇంటర్ఫేర్ కావాలంటే వారు ఆ సమాచారాన్ని అందిస్తారు. ఆ విధంగా మోస్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని మేము సేఫ్ చేయగలిగాము. మీకు ఎలాంటి సమాచారం కావాలన్నా కూడా, ఎలాంటి సమాచారం అందించాలన్నా కూడా ఈగలకి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, 1972. విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. ప్రభుత్వ సెలవు దినం కావటం, శుక్రవారం కలిసి రావడంతో ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లు అన్ని భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అంతరాలయం దర్శనాన్ని నిలిపివేశారు. కేవలం సర్వదర్శనం లైన్ల ద్వారానే భక్తులను అనుమతించారు.
ప్రభుత్వ సెలవు దినం కావటం శుక్రవారం కూడా కలిసి రావడంతో బెజవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. దుర్గమ్మను దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం అంతా దుర్గమ్మ నామస్మరణతో మారుమోగింది. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో అందరికీ త్వరితగతిన దర్శనం కల్పించేందుకు ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు అంతరాలయ దర్శనంతో పాటు వీఐపీ దర్శనాలను పూర్తిగా నిలిపివేశారు. కేవలం సర్వదర్శనం లైన్ల ద్వారానే భక్తులను అనుమతించారు. భక్తులకు విస్తృత సదుపాయాలు, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని క్యూలైన్లలో ఉన్న భక్తుల కోసం మొబైల్ టిన్ల ద్వారా చల్లని తాగునీటిని నిరంతరాయంగా పంపిణీ చేశారు. అలాగే ఆలయానికి వచ్చిన భక్తులందరికీ సరిపడా ఉచిత ప్రసాదం, నిత్యాన్నదాన వితరణకు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, సిబ్బంది నిరంతరం పర్యవేక్షించారు. నెల్లూరు బారా షాహీద్ దర్గాను టూరిజం హబ్గా తీర్చిదిద్దుతున్నామని మంత్రి నారాయణ అన్నారు. ఎంతో నమ్మకంతో దేశ విదేశాల నుంచి భక్తులు వస్తున్నారని, స్వర్ణాల చెరువులో నీటి శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. రొట్టెల పండుగ విధుల్లో 6,315 మంది మున్సిపల్ సిబ్బంది, 1,870 మంది పోలీసులు, గజయితగాళ్లు పనిచేస్తున్నారన్నారు. స్వర్ణాల చెరువులో షికారు కోసం 8 బోట్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి, అందరూ బాగుండాలని రొట్టె స్వీకరించారని నారాయణ అన్నారు. నెల్లూరులోని బారా షాహీద్ దర్గా వద్ద రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా రొట్టెల పండుగ ఏర్పాట్లను పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ను మంత్రి నారాయణ పరిశీలించారు. స్వర్ణాల చెరువులో రొట్టెను వదిలి రొట్టెను పట్టుకున్నారు. ఆపై దర్గాలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 412 సంవత్సరాల చరిత్ర ఉన్న బారా షాహీద్ దర్గాలో ప్రతి ఏటా భక్తులు పెరుగుతున్నారని తెలిపారు. 2014కి ముందు 4 లక్షల మంది భక్తులు వచ్చేవారని, సరైన వసతులు ఉండేవి కావన్నారు. ఇప్పుడు వసతులు పూర్తిగా పెంచి అభివృద్ధి చేశామని చెప్పారు. గత ప్రభుత్వం దర్గా అభివృద్ధిని పక్కన పెట్టిందని మంత్రి విమర్శించారు. టూరిజం హబ్గా నెల్లూరు బారా షాహీద్ దర్గాని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఎంతో నమ్మకంతో దేశ విదేశాల నుంచి భక్తులు వస్తున్నారన్నారు. స్వర్ణాల చెరువులో నీటి శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. 6,315 మంది మున్సిపల్ శాఖ సిబ్బంది, 1,870 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ముందస్తు జాగ్రత్తగా గజయితగాళ్లను సిద్ధం చేశామని, బోటు షికారు కోసం 8 రకాల బోట్లు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలని, అందరూ బాగుండాలని రొట్టె పట్టుకున్నట్లు నారాయణ తెలిపారు. ఎవరైతే భక్తులు వాళ్ళకి సమస్యలుండి ఆ సమస్యలు తీరాలని ఆ యొక్క దర్గాలో వచ్చి ప్రార్థించి ఆ స్వర్ణాల చెరువులో ఈ యొక్క రొట్టెలని వదలటం, రొట్టెలను పట్టుకోవటం అనేది ఎంతో కాలం జరుగుతుంది. దాదాపు 412 సంవత్సరాల పైగా. అయితే ఆ రోజు మేయర్ అజీజ్ గారితో మాట్లాడి ఈ ఏరియా చూస్తే స్వర్ణాల చెరువులు ఎక్కడైతే రొట్టెలు పట్టుకుంటారో, రొట్టెలు వదిలేస్తారో అక్కడే టాయిలెట్స్, అక్కడే యూరిన్, లారీలు కూడా అక్కడే కడిగేవాళ్ళు. అలాంటి పరిస్థితిని చూసి 2014లో ఈ ప్రాంతాన్ని అంతా హైజీనిక్ చేయాలని ఆ రోజు స్పెషల్ డ్రైవ్ చేయటం, ఇదంతా ఎంతో హైజీనిక్ చేసాము. అదేవిధంగా ఒక 400 టాయిలెట్స్, మొబైల్ టాయిలెట్స్ తీసుకొచ్చి పెట్టాం. నెక్స్ట్ ఇయర్ చక్కగా ఘాటు కట్టాం. ఆ తర్వాత ఇయర్ కొన్ని సిమెంట్ రోడ్లు వేసాం. సో 2019కి వచ్చేటప్పటికి 2014లో 4 లక్షలు వచ్చింది. 2019కి వచ్చే లోపల 14 లక్షల మంది వచ్చారు భక్తులు. దానికి కారణం ఏంటంటే 2015లోనే పెరిగారు. అనంతరం ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 50 ఏళ్లుగా రొట్టెల పండుగ కార్యక్రమంలో పాల్గొంటున్నానని తెలిపారు. ఈసారి చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేశారని కొనియాడారు. 2014 తర్వాత చంద్రబాబు ఆదేశాలతో మంత్రి నారాయణ దర్గా అభివృద్ధికి శ్రీకారం చుట్టారన్నారు. టూరిజం స్పాట్గా బారా షాహీద్ దర్గాను తీర్చిదిద్దడం చాలా సంతోషంగా ఉందన్నారు. చెరువుని ట్యాంకు బండుగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నట్లు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. బారా షాహీద్ దర్గా అంటే ఎంతో ప్రియం మాకు కూడా. ప్రత్యేకంగా నా కొరకనంటే నేను ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కొంచెం ముస్లిం కుటుంబాలతో కూడా కలిసిమెలిసి ఉన్నవాడిని కాబట్టి ప్రతిరోజు నేను బయటకు వచ్చేటప్పుడు ఒకటి రాస్తా. ఎస్ఆర్ అంటే శ్రీరామ్, ఎస్ఆర్ ఎస్ఎంకే సయ్యద్ ముదీం షా వల్ ఖాద్రి అనేది పూర్తిగా కూడా ఈ రొట్టెల పండుగ కార్యక్రమం అంటే ఎక్కడ దర్గాలు ఉన్నా కూడా ఒక పవిత్రమైన స్థలంగా కూడా భావిస్తూ పోతాం. ఇక్కడ ఈ సంవత్సరం అరేంజ్మెంట్ చూస్తూ ఉంటే
అప్పటి నుంచి దాదాపు నేను ఒక 50 సంవత్సరాల నుంచి చూస్తున్నవాడిని. అప్పుడు పెద్ద ప్రాముఖ్యత అనేది లేకుండా ఏదో నెల్లూరు చెరువు దగ్గరికి రావటం, ఇక్కడ ఏదో దర్గా చూసుకునేసేసి దండం పెట్టుకొని పోవటం అనేది ఇక్కడ ఈ ప్రాంతాల వారికి ఒక అలవాటుగా ఉండేది. కానీ 2014, 2019 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మీదట మన మున్సిపల్ శాఖ మార్చులు, అప్పటి మున్సిపల్ శాఖ మార్చులు కూడా పొంగూరు నారాయణ గారు కూడా దీని మీద దృష్టి సాధించి శనివారం 27 రాత్రి గంధ మహోత్సవం జరుగుతుంది. ఆదివారం ఉదయాన అఫీషియల్ రొట్టెల పండగ మార్పు చేసేది ఆదివారం, కానీ 26 నుంచి 30 దాకా ఈ పండగ జరగద్ది. దీనికి సంపూర్ణంగా సహకరిస్తున్న కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, స్థానిక నగర మేయర్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇమాం హుస్సేన్ త్యాగాన్ని, వీరమరణాన్ని ముస్లింలు ఎప్పటికీ మర్చిపోలేరని మసీదే రజా ఖతీబో ఇమాం మొహమ్మద్ గోహర్ ఆలం రిజ్వీ అన్నారు. ధర్మానికి, అధర్మానికి, న్యాయానికి, అన్యాయానికి మధ్య జరిగిన పోరాటంలో మొహమ్మద్ ప్రవక్త మనవడు ఇమాం హుస్సేన్, ఆయన 71 మంది అనుచరులు, కుటుంబ సభ్యులు అమరులయ్యారని చెప్పారు. ఎవరైతే అల్లా బాటలో మరణిస్తారో వారు ఎప్పటికీ జీవించే ఉంటారని అల్లా స్వయంగా చెప్పారన్నారు. ఇమాం హుస్సేన్ జీవించే ఉన్నారని, ఆయన లక్ష్యం ధర్మం జీవించే ఉందని, ప్రళయ దినం వరకు జీవించే ఉంటారని అన్నారు. శాంతితో జీవించాలంటే ఇమాం హుస్సేన్ లక్ష్యాన్ని, ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్నారు. మొహరంను పురస్కరించుకొని కర్బలా మైదానంలో ఇమాం హుస్సేన్, ఆయన అనుచరుల బలిదానాలను స్మరించుకుంటూ లియో కేజియన్ గ్రూప్ చైర్మన్ షేక్ మీరా ఆధ్వర్యంలో షర్బత్ మరియు నీళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మసీదే రజా ఖతీబో ఇమాం మొహమ్మద్ గోహర్ ఆలం రిజ్వీ, మౌలానా మీర్ జావేద్ అలీ బాఖరీ, కేజియన్ సంస్థ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాలు, బెల్లంతో తయారు చేసిన షర్బత్ను అందరికీ పంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొహరం అంటే పండుగ కాదు, దుఃఖ దినాలని మహమ్మద్ ప్రవక్త రెండవ మనవడు ఇమాం హుస్సేన్, ఆయన 71 మంది అనుచరులు కర్బలా మైదానంలో చేసిన త్యాగాలను స్మరించుకుంటూ చేసేదే ఈ మొహరం మాసం అన్నారు. ఇమాం హుస్సేన్ యజీద్ అనే కిరాతకుడిపై పోరాటం చేశారని అన్నారు. ధర్మానికి, అధర్మానికి, న్యాయానికి, అన్యాయానికి మధ్య జరిగిన పోరాటంలో ఇమాం హుస్సేన్, ఆయన 71 మంది అనుచరులు, కుటుంబ సభ్యులు అమరులయ్యారని చెప్పారు. ఇమాం హుస్సేన్ 6 నెలల కుమారుడు అలీ అస్గర్ను 3 రోజుల పాటు కనీసం నీళ్లివ్వకుండా అతి కిరాతకంగా యజీద్ చంపేశాడన్నారు. మానవత్వాన్ని, మానవ విలువలను కాపాడేందుకు ఇమాం హుస్సేన్ పోరాటం చేశారన్నారు. వారి అడుగుజాడల్లోనే నేడు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మానవత్వాన్ని కాపాడేందుకు ఫిలిస్తీన్, గాజా, లెబనాన్పై దాడులను ఖండిస్తూ నేటి యజీద్ అయిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహుపై పోరాటం చేస్తూ తమ ప్రాణాలను అర్పించారని తెలిపారు. జాతిపిత మహాత్మా గాంధీ సైతం ఇమాం హుస్సేన్, ఆయన అనుచరులు చేసిన పోరాటం స్ఫూర్తిగా తీసుకొని తనకు కూడా ఇమాం హుస్సేన్కు ఉన్న అనుచరులు లాంటి వాళ్ళు తనకుంటే దేశానికి 24 గంటల్లో స్వాతంత్రం తీసుకొచ్చేవాడినని చెప్పారన్నారు. ఇమాం హుస్సేన్, ఆయన అనుచరుల బలిదానాలను స్మరించుకుంటూ కేజియన్ సంస్థ ఆధ్వర్యంలో షర్బత్ పంపిణీ, నీళ్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. तुम्हारी औलाद शहीद हो रही है, अगर तुम्हारा कोई बड़ा लीडर जा रहा है दुनिया से तो हम न करना, अगर तुम्हारा घर जाए तो मेरे घर को याद कर लेना, अगर तुम्हारा बड़ा बेटा कोई शहीद हो जाए तो मेरे अली अकबर को याद कर लेना, अगर तुम्हारा कोई छोटा बच्चा शहीद हो जाए मेरे अली असगर को याद कर लेना, और अगर तुम्हारा इंटरनेशनल लेवल पर कोई ऐसा लीडर इस दुनिया से चल बसे तो उसे गम मत करना, फातिमा के लाल इमाम हुसैन को याद कर लेना। तो इमाम हुसैन जिंदा है, उनका मिशन जिंदा है और क़यामत तक जिंदा रहेंगे। और जो लोग हुसैनी हैं, इमाम हुसैन के चाहने वाले हैं, मानने वाले हैं, हमेशा हम उन्हीं के रास्ते पर चलने की कोशिश करेंगे। और यही बात मैं मस्जिद మొహమ్మద్ ప్రవక్త యొక్క రెండవ మనవడు అయిన ఇమాం హుస్సేన్ అలైహిస్సలాం మరియు వారి 71 అనుచరులు కర్బలా మైదానంలో చేసినటువంటి త్యాగాలను స్మరించుకుంటూ జరుపుకునేదే ఈ మొహరం మాసం. ఇమాం హుస్సేన్ అలైహిస్సలాం యజీద్ అనే కిరాతకుడు మరియు వారి సైనికులపై పోరాటం చేస్తూ ధర్మానికి, అధర్మానికి, న్యాయానికి, అన్యాయానికి మధ్య జరిగినటువంటి పోరాటంలో ఇమాం హుస్సేన్ మరియు వారి 71 అనుచరులు, వారితో పాటు కుటుంబ సభ్యులు కూడా వారి బలిదానాలని ఇవ్వడం జరిగింది.
ఇమాం హుస్సేన్ అలైహిస్సలాం యొక్క 6 నెలల పసిపిల్లాడైనటువంటి అలీ అస్గర్ అలైహిస్సలాం గారిని 3 రోజుల పాటు కనీసం నీళ్లు కూడా ఇవ్వకుండా అతి కిరాతంగా చంపినటువంటి కిరాతకుడు ఎవరైనా ఉన్నాడంటే యజీద్. అటువంటి యజీద్కి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి ఇమాం హుస్సేన్ అలైహిస్సలాం. ఎందుకంటే మానవత్వాన్ని మరియు మానవత్వ విలువలను కాపాడేందుకు ఇమాం హుస్సేన్ అలైహిస్సలాం పోరాటం చేయడం జరిగింది. సర్ ప్రక్రియ పట్ల ముస్లిం మైనార్టీలు ఎలాంటి అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ బాషా స్పష్టం చేశారు. సర్ గురించి కాంగ్రెస్ పార్టీ ఇతర విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలను ఆయన తీవ్రంగా ఖండించారు. 2002 ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు అయిన వారి ఓట్లను తొలగించే ప్రసక్తి ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. ఎవరి ఓట్లు తొలగించినా తమ మైనార్టీ మోర్చా ప్రతినిధులను కలిస్తే వారి ఓటు పోకుండా చూస్తామని ఆయన బాషా భరోసా ఇచ్చారు. బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ బాషా తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ సర్ ప్రక్రియ పట్ల ఉన్న అపోహలను విశదీకరించారు. ఈ ప్రక్రియ పట్ల చాలామంది మైనార్టీలు తమ ఓట్లు కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, కానీ ఈ ఆందోళన అర్ధరహితమన్నారు. కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో మైనార్టీలు ఆందోళన చెందుతున్నారని, అయితే కేరళలో ఎలాంటి సమస్య లేదన్నారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదారులకు ఓటు హక్కు ఇచ్చి వారిని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకున్నారని విమర్శించారు. అలాంటి విదేశీ చొరబాటుదారుల ఓట్లను మాత్రమే తొలగించడం సర్ ప్రక్రియ ముఖ్య ఉద్దేశమని వివరించారు. అదే సమయంలో చనిపోయిన వారి ఓట్లను, నకిలీ ఓట్లను గుర్తించి తొలగిస్తున్నారని తెలిపారు. పేర్లు, ఇతర తప్పిదాలను సరిదిద్దుతున్నారని వివరించారు. 2002 ఓటర్ల జాబితాలో ఓటు హక్కు కలిగిన వారిని ఓట్లు తొలగించే ప్రసక్తే ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా ముస్లింలు, క్రిస్టియన్లు, పార్సీలు, జైనులు, సిక్కులు, ఇతర మైనార్టీలకు తమ ఓట్లు తొలగించినట్లు గుర్తిస్తే తమ మైనార్టీ మోర్చాను సంప్రదిస్తే వారికి న్యాయం చేస్తామని భాషా భరోసా ఇచ్చారు. మొహరం పండుగ ముస్లింల నూతన సంవత్సర క్యాలెండర్ ప్రారంభోత్సవ తొలి రోజుకు చిహ్నమని వివరించారు. త్యాగానికి, ధర్మానికి, ధైర్యానికి ప్రత్యేకగా ఈ పండుగ నిలుస్తోందన్నారు. కర్బలా మైదానంలో ధర్మం కోసం ప్రాణత్యాగం చేసిన వారికి స్ఫూర్తిగా ఈ పండుగ నిలుస్తుందన్నారు. ఇస్లాం అంటే ఉగ్రవాదం కాదని, ఏ ముస్లిం కూడా పొరుగువారికి ఇబ్బంది కలిగించరని వివరించారు. నిజమైన ఇస్లామీ ఆచరిస్తున్నంతకాలం శాంతికి కొదవ ఉండదని తెలిపారు. నేను గట్టిగా చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా నుంచి ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, జైన్స్ కానీ, సిక్కులు కానీ, పార్సీస్ కానీ ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక తప్పకుండా మమ్మల్ని కలవచ్చు. మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. ఒక్క ఓటు పోయినా సరే నన్ను వచ్చి అడగండి, అంత గ్యారెంటీ నేను ఇస్తున్నాను. ఏ ముస్లిం ఓటు కూడా పోవడానికి ఛాన్స్ లేదు. ఈ దేశంలో పుట్టిన వాళ్ళు ఎవరికైనా సరే ఓటు హక్కు ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఓటు హక్కు ఇచ్చే బాధ్యత నాది. ఒకవేళ ఓటు పోతే కనుక, అలా తీసేసే ప్రక్రియ జరిగితే కనుక తప్పకుండా మేము సపోర్ట్ చేస్తాం, వాళ్ళకి మేము అండగా ఉంటాం. ఇక్కడ పార్టీతో సంబంధం లేదు. మైనార్టీస్ ఓట్స్ పోకుండా మేము ఉంటాము. అసలు పోయే ఛాన్స్ లేదు. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే కనుక తప్పకుండా పార్టీ తరఫు నుంచి మా సపోర్ట్ గ్యారంటీగా ఉంటుంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ లాకప్ డెత్ కేసుకు సంబంధించి రోజురోజుకు కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. సాయి కృష్ణ మృతదేహాన్ని సీఐ నాగరాజుతో కలిసి 2 హెడ్ కానిస్టేబుల్స్, సీఐ స్నేహితుడు మాయం చేసినట్లు సిట్ విచారణలో బయటపడింది. సీఐ నాగరాజు అరెస్టు తర్వాత హెడ్ కానిస్టేబుల్స్ అశోక్, జంగం నాని స్నేహితుడు సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సాయికృష్ణ అదృశ్యం కేసు విచారణను సిట్టు వేగవంతం చేసింది. సాయికృష్ణ అదృశ్యం ఘటనలో సిఐ నాగరాజుకు అతడి స్నేహితుడు 2 సిబ్బంది సహకరించినట్లు సిట్టు దర్యాప్తులో గుర్తించింది. నాగరాజు అరెస్టుతో హెడ్ కానిస్టేబుల్ అశోక్, నాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలో నేడు హెడ్ కానిస్టేబుల్ అశోక్ ఇంటికి సిట్టు పోలీసులు వెళ్లారు. అతని ఇంట్లో లేకపోవడంతో పోలీసులు వెనుతిరిగారు. సిఐ నాగరాజుకు హెడ్ కానిస్టేబుల్ అశోక్ అసిస్టెంట్గా ఉన్నారు. ఇటీవలే కృష్ణలంక ఠాణాలో హెడ్ కానిస్టేబుల్గా నానికి పోస్టింగ్ వచ్చింది. మే 29న సాయికృష్ణ బంధువులను కలిసేందుకు కానిస్టేబుల్ సురేష్, అశోక్, నాని ముగ్గురు వడ్డేశ్వరం వెళ్లారని సిట్టు గుర్తించింది. ప్రస్తుతం పరారీలో ఉన్న ముగ్గురి కోసం సిట్ అధికారులు గాలిస్తున్నారు. మే 29న వడ్డేశ్వరం వెళ్లిన సీసీ ఫుటేజీని సిట్టు స్వాధీనం చేసుకుంది. సీడీఆర్ సీసీ ఫుటేజీ ఆధారంగా సాయికృష్ణ అదృశ్యం కేసులో ముగ్గురు కీలకంగా ఉన్నారని సిట్టు గుర్తించింది.
దేవినేని అవినాష్ గురించి మాట్లాడే అర్హత కొమ్మారెడ్డి పట్టాభికి లేదని, అమెరికా వెళ్లి అక్కడ డబ్బులు వసూలు చేసిన చరిత్ర ఆయనదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ జనరల్ సెక్రటరీ కావటి దామోదర్, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తంకిరాల రామరెడ్డి, జిల్లా రైతు విభాగం ఏలూరి శివాజీ విమర్శించారు. స్వచ్ఛంద్ర మిషన్ ద్వారా అక్రమంగా సంపాదిస్తూ బతికేస్తున్న వ్యక్తి పట్టాభి అని అన్నారు. తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి చేసింది దేవినేని అవినాష్ అని గుర్తుంచుకోవాలన్నారు. పట్టాభి నోటి దులకు గతంలో తాము చెప్పిన గుణపాఠాలు గుర్తుంచుకోవాలని అన్నారు. ఎన్టీఆర్ లాంటి వ్యక్తినే నమ్మక ద్రోహం చేసిన వ్యక్తుల గురించి మాట్లాడే హక్కు మీకు లేదన్నారు. అవినాష్ ను చంద్రబాబు మోసం చేశాడని, రాజకీయ అజ్ఞానానికి నిదర్శనం పట్టాభి చేస్తున్న వ్యాఖ్యలన్నారు. మరోసారి నోరు జారితే మాట్లాడితే పట్టాభికి మళ్లీ గుణపాఠం చెబుతామన్నారు. అవినాష్ గారు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడికి వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో బ్రహ్మాండంగా ప్రతి ఒక్క సమస్య గురించి కూడా పోరాడుతున్నారు. ఎవరైతే వైఎస్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు పోరాడుతూనే ఉన్నారు. మీ మాటలు మీరు ఎన్ని మాట్లాడుకున్నా మాకు అనవసరం. ప్రజల కోసం ఇవాళ ప్రతిరోజు కూడా సమస్యల గురించి పోరాడుతున్నారు. వాళ్ళ డివిజన్ అధ్యక్షులు మాట్లాడుతున్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు మీరు డివిజన్ అధ్యక్షులు ఏం చేశారు? డివిజన్ అధ్యక్షులు కూడా మేము ఇల్లు ఇచ్చాం. మీ డివిజన్ అధ్యక్షులకు కూడా ప్రతి ఒక్కరు కూడా పింఛన్ అర్హత ఉంటే ఏ రోజు కూడా వీళ్ళు టీడీపీ, వీళ్ళు జనసేన, వీళ్ళు బీజేపీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.